అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షాయణి గారు. గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్తారా? సో మిథున రాశి మనం చూసుకుంటే 2025 రాశి ఫలాలప్పుడు కూడా నేను చెప్పాను, ఒక నార్మల్గా పెద్ద ఒడిదుడుకులు లేకుండా, పెద్ద పెద్ద చేజింగులు లేకుండా, పెద్ద పెద్ద అవమానాలు లేకుండా సింపుల్గా ఒక తటస్థంగా వెళ్ళిపోయిన రాశి ఏదైనా ఉంటే మిథున రాశి అండి. ఇది నేను 3వ సంవత్సరం రాశి ఫలాలు చెప్పటం. ఈ ఫస్ట్ 2 ఇయర్స్ అంతే ఉంది, ఈ సంవత్సరం కూడా ఇలా అంతే ఉంటుంది. కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగుంటుంది. కభీ ఖుషి కభీ గమ్ మూవీ లాగా ఉంటుంది అనమాట. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం బాగుంటుంది. నార్మల్గా తటస్థంగా సింపుల్గా వెళ్ళిపోయే లైఫ్ ఉంటుంది. ఒక గ్రహం ఇబ్బంది పెట్టినా ఇంకో గ్రహం విపరీతంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటుంది. అలా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయే రాశి మిథున రాశి. వీళ్ళు జనరల్గా క్రియేటివ్ పీపుల్, మీకు తెలిసే ఉంటుంది కదండి. మిథున వీళ్ళకి బుధుడు అధిపతి కావడంతో క్రియేటివ్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏమీ లేని దాన్ని సృష్టించాలనుకుంటే మిథున రాశి వాళ్ళ పక్కన కూర్చుంటే మీకు అంతా సృష్టించేస్తారు. బ్యూటిఫుల్గా మాటలు చెప్తారు, పిక్చరైజేషన్ చేసి అంతా చెప్తూ ఉంటారు అనమాట. ఒక క్రియేటివ్గా ఉంటారు వీళ్ళు. మృగశిర ఇందులో మిథున రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే 2026 సంవత్సరం ఫస్ట్ ఈ సంవత్సరమే ఒక ప్రతి ఒక్కరికి ఒక కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే సంవత్సరం ఇది. ఏమని చెప్తారంటే మనకి 2026 సంవత్సరము నాయకత్వ లక్షణాలని ప్రతి ఒక్కరు కలిగి ఉంటారని చెప్తూ ఉంటుంది శాస్త్రం. అంటే నాయకత్వ లక్షణాలు ఎప్పుడు వస్తాయండి? ఊరకు కూర్చుంటారు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళినప్పుడు నాయకత్వం వస్తుంది, రాజరికం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? మన సింపుల్ టర్మినాలజీ చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరంలో రిస్క్ టేకింగ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. తద్వారా న్యూ ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, కొత్తగా జాబులకు వెళ్ళటం, కొత్త ఫీల్డ్లోకి వెళ్ళటం, కొత్త వాళ్ళతో పరిచయాలు పెట్టుకోవటం, ఎలా వెళ్తే ముందుకు వెళ్ళిపోతామన్న ఒక ఆలోచన ధోరణితో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మిథున రాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వీళ్ళు కూడా ఉంటారు అనమాట. ఎలా ఉంటారో మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకునే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కో, హ అన్న లెటర్స్ అంతా మిథున రాశిలో ఉంటారు. అయితే ఇందులో మనకి గ్రహాల యొక్క సంచారం చూస్తూ ఉంటే 4 గ్రహాలు మనకి కన్సిడరేషన్ చేస్తామండి, పరిగణలోకి తీసుకుంటాం. ఒకటి శని, గురువు, రాహు, కేతువులు. ఈ 4 గ్రహాల స్థితి వీళ్ళకి ఎలా ఉందో ఈ మిథున రాశి నుంచి చూసుకొని మనకి రిజల్ట్ చెప్పడం అనేది మనకు ట్రెడిషన్, ఒక పద్ధతి. ఇందులో భాగంగా శని మూవ్ అవ్వటం లేదు, రాహుకేతులు కూడా మూవ్ అవ్వటం లేదు. వాళ్ళు స్థిరంగా ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఉన్నట్లు ఈ సంవత్సరం కూడా ఉన్నారని మనం గమనించుకోవాలి. అంటే అదే రాశిలో ఉన్నారని దాని మీనింగ్. కానీ గురువు మాత్రం వీళ్ళకి జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారనమాట. జనరల్ మారుతుంటే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. జనరల్గా వీళ్ళకి సహజంగా ఒక కూల్గా పోయే రాశి మిథున రాశి. బట్ ఈ గురు గ్రహం మారడంతో వీళ్ళకి ఇంకా అవకాశాలు రెట్టింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు, బెటర్గా ఉండే పరిస్థితి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం బట్టి చూసుకుంటే 10వ ఇంట్లో వీళ్ళకి శని, ఫస్ట్ హౌస్లో గురువు ఉండి తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. తర్వాత 3వ స్థానంలోకి వచ్చేటప్పటికి కేతు ఉండి మంచి శుభాన్ని ఇస్తున్నారు. 9వ స్థానంలో రాహు ఉండి కొంచెం అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ని, తర్వాత పరిచయాల్ని, హ్యాబిట్స్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు. మనకి ఏం చెప్తారంటే దారిద్ర్య విత్త సమృద్ధ్యం పాపం స్వం అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి ప్రొఫెషన్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ ఉంటుంది. అట్లానే జాబ్ పోవటం కానివ్వండి, అంత టూ మచ్ ఉండదు. అంటే టూ మచ్ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమంటారంటే శని ఫాస్ట్గా దూకుడుగా పోడు ఆయన. అంటే జాబ్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రక్చర్డ్గా, చాలా డిసిప్లైన్డ్గా చేయాల్సినట్లు ఉంటుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ జాబులు చేసిన వాళ్ళు ఈ టైంలో చాలా డిసిప్లైన్డ్గా, స్ట్రక్చర్గా ఉండేసి హెవీ బర్డెన్ బ్రెయిన్లో పెట్టుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని అప్పటిదాకా ఏమంటారు కూల్గా వెళ్ళిన వాళ్ళు ఈ డిసిప్లైన్ అది ఇది అంటే నచ్చదు. అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇది ఒకటే ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అయితే గురువు ఉండటం వల్లే వీళ్ళకి కొంచెం ఇప్పటిదాకా ఎవరికైతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, ధన ప్రవాహానికి సంబంధించి కానివ్వండి, మ్యారేజ్కి సంబంధించి ఇలా ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే జూన్ తర్వాత వీళ్ళకి గురువు మారటంతో కొత్త ఉత్సాహం వీళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాహు ఉండటం వల్ల, రాహు 9వ ప్లేస్లో ఉండటం వల్ల చాలా విషయాల్లో మంచి ఉంటుంది. కానీ వీళ్ళకి ఓవర్గా ఏమంటారు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మంచి ప్రమోషన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి బుద్ధి అంటే మైండ్ ఏమంటారు నెగిటివ్గా డైవర్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి.
తర్వాత కేతు వీళ్ళకి 3వ ప్లేస్లో ఉండటం తర్వాత స్వం అంటారు. అంటే ఏంటి, ధన ప్రవాహం వస్తుంది అని చెప్తారు. అంటే మనం చూసుకుంటే ప్రొఫెషనల్‌లో టఫ్‌గా ఉంటుంది. జూన్ తర్వాత మ్యారేజ్ కాని వాళ్ళకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. రాహు ఉండటం వల్ల వీళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ అంతా బాగుంటుంది. కానీ వీళ్ళకి చెడు అలవాట్లు, చెడు సహవాసాలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వల్ల ధనం వస్తుంది అని మనకి సింపుల్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఏ విధంగా చూద్దాం. వీళ్ళకి 10వ స్థానంలో శని ఉండటంతో ఏమవుతుంది అంటే, మనకి వెకులం, శోక సంతాప, పాపం, ఉద్యోగ విఘ్నకం అని చెప్తారు. అంతేకాకుండా కృషి రవ్యాది సర్వ విఘ్నం చ దశమస్తేత్ భవేత్ శనో అంటారు. అంటే 10వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుందంట, బిజినెస్ చేసిన, వ్యవసాయం చేసిన ఆటంకాలతో సక్సెస్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆటంకాలతో సక్సెస్ వస్తుంది. ఎలాంటి ఆటంకాలు? టయానికి వెళ్ళటం, ఓకే, టయానికి రిపోర్ట్ చేయటం బాస్ తోటి, టయానికి మీ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా చేసుకోవటం, అలా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటూ అలా, లేదంటే అప్లికేషన్ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ వెనక్కి మళ్ళీ చేసుకోవాలి, రిపీటెడ్గా సైకిల్గా చేయాల్సి ఉంటుంది. చాలా కూల్గా, నిదానంగా, పేషెన్సీగా వర్క్ చేసుకుంటూ పోవాలి. ఎలా అంటే అలా ఫాస్ట్గా చేసేసుకుంటే శనికి నచ్చదు. రెండోది వెకుల శోకం. ఇలా ప్రొఫెషనల్ మ్యాటర్లో ఉండడంతో ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పాపం, ఉద్యోగం విఘ్నకం అని చెప్తారు. అంటే ఎలాంటి చేయాలనుకుంటారంటే దుఃఖం వలన ఫలితం పాప పనులు చేయాలని నాకు ఆలోచన ఉంటుంది. అంటే స్మార్ట్గా వెళ్ళిపోదాం, ఎవరు చూసారు అని స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏమంటారు, దే గో ఎగనెస్ట్ ది రూల్స్. ఒక కంపెనీలో ఉన్నప్పుడు రూల్స్ని ఫాలో అవ్వాలి కదా, వీళ్ళు వాటిని ఫాలో అవ్వడానికి ఇష్టం చూపారు, తద్వారా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఉద్యోగంలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సమస్త కార్యాలకు ఏదైనా పని కనుక చేస్తూ ఉంటే పర్టికులర్గా ప్రొఫెషనల్లో ఆటంకాలు వస్తాయన్నది గుర్తుపెట్టుకోవాలి. అలా అని పని పోతుంది, జాబ్ పోతుంది అనేకైతే ఏముండదు. జాబ్ ట్రస్ట్ఫుల్గా ఉంటుందని ఒక సింపుల్ వర్డ్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఫస్ట్ హౌస్లో మనకి ఏమంటారంటే గురువు ఉండటంతో, ఇది గురువు కొంచెం వీళ్ళకి ఓవర్ అంబిషన్స్ని క్రియేట్ చేస్తాడు, క్యాజువల్నెస్ని పెంచుతూ ఉంటారు. మనకేం చెప్తారంటే గురువు ఫస్ట్ హౌస్లో ఉండడం తర్వాత రాజకోపో, యశోహాని, ఉద్యోగ విరోధకం, బుద్ధి భ్రంశో, భాగ్యహాని, తృతీయ స్థానకి మనకి వీళ్ళకి జన్మరాశిగతో మనకి గురువు అని చెప్తూ ఉంటారు. గురువు కనుక వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే రాజకోపం, అంటే గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కోపం, లేదా బాస్ నుంచి కోపపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు, చిరాకులు ఎక్కువగా ఉంటాయి. మతి భ్రంశము, అంటే టూ మచ్ ఓవర్ అంబిషన్స్తో ఎక్కువగా మనం ఓవర్ చేసేస్తూ ఉంటారు. తర్వాత సంపాదనలకు ఏదైనా ఉంటే అంత వీళ్ళకి ఎక్కువగా సంపాదించుకోవడానికి ఉండదు. ఏదైనా ఉన్నా కానీ క్రెడిట్ కార్డు బిల్లు అవి కట్టేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్ద సంపాదన అయితే మిగలదు. ఇది ఎప్పటి వరకు అంటేనండి, జూన్ వరకు అని చెప్పుకోవాలి. కానీ ఇదే జూన్ తర్వాత గురువు వీళ్ళకి చక్కటి యోగ్యతను ఇస్తున్నాడని తెలుసుకోవాలి. ఏ విధంగా? మనస్సౌఖ్యం, బుద్ధి సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమ, ధర్మవ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానగే గురువు అని చెప్తారు. 2వ స్థానంలో జూన్ తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా చాలా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, నిత్యకాకులు అవన్నీ నుంచి బయటపడిపోతూ ఉంటారు. యశోవృద్ధి, పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు, పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌభాగ్యం, పర్టికులర్గా శుభకార్యాలు చేయాలనుకున్నా, సమృద్ధిగా ఉండాలనుకున్నా, లేడీస్కి పెళ్లి కావాలనుకున్నా కానీ సౌభాగ్యం, ధనాగమన, ధనము ఎక్కువగా వస్తుంది ఈ టైంలో అని తెలుసుకోవచ్చు. ధర్మవ్యయం, ఈ టైంలో ఖర్చులు కూడాను మంచి శుభకార్యాలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనసంతా సౌఖ్యంగా ఉంటుందని మనం గమనించుకోవాలి. ఇదంతా ద్వితీయ స్థానకే గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల సో కుటుంబంతో చక్కగా ఉంటారు, బాగుంటారు మనం గమనించాలి. ఇది గురువు మనకి మంచి చేస్తున్నాడు. నెక్స్ట్ రాహు వీళ్ళకి 9వ ప్లేస్లో ఉండటంతో వీళ్ళకి ఏం చేస్తారంటేనండి, ప్రయాణాలు కనుక చేస్తే ఇబ్బందులు పడతారని చెప్తారు. ఏం చెప్తారంటే గో జీవ గజనాశం, ధనధాన్యాది నాశకృత్, ప్రయాణ కాలేషు క్లేశమాప్నోతి, భాగ్యస్థానకే ఫణి అంటారు. ప్రయాణాలు కనుక చేస్తే చాలా లేటుగా అవటము, దీర్ఘంగా అవటము, అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఇట్లాంటివి ఏమైనా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే వీళ్ళకి దూరం అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనధాన్యాలు కూడా అనుకున్నంత రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడతారని చెప్తూ ఉంటుంది. బట్ ఇవి మనం గమనించుకున్నారనుకోండి, ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పటివరకు వాళ్ళు ఏదైనా ఐటీలో కానివ్వండి, ఫారిన్లో వెళ్ళాలనుకున్నా, ఫారిన్ నుంచి దూరంగా ఉండాలనుకున్నా అలాంటి వాళ్ళకైతే సపోర్ట్ ఇస్తారు. రాహు 9th హౌస్లో ఉంటే ఈ రాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఫారిన్ రిలేటెడ్ ట్రిప్లు వెళ్ళటానికి, లాంగ్ ప్రయాణాలు చేయడానికి, దూర ప్రయాణాలు చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు వీళ్ళకి 9th హౌస్లో రాహు ఉండటంతో ఎక్కువగా చెడు కార్యక్రమాలకు సంబంధించి ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకని ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు తెలుసుకొని ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ధనలక్ష్మిని మంచి కారణాలు కనుక ఖర్చు పెడుతూ ఉంటే 10 ఇంతలు మళ్ళీ తిరిగి ధనం వస్తుంది. ఇదే ధనాన్ని మనం దుబారా ఖర్చు చేసుకుంటూ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే లక్ష్మీదేవి కోపం వస్తుంది. వీళ్ళు ఎందుకంటే జూన్కు ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. జూన్కు ముందు వీళ్ళు ధనాన్ని దుబారా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి కోపం వచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి ఒకసారి పోతే మళ్ళీ సముద్ర మదనం చేయాలి. అందుకే కదా సముద్ర మదనం ఎందుకు వచ్చిందంటే అందుకనే వచ్చిందనమాట. అందుకనే డబ్బులు పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఈ రాశి వాళ్ళకి మంచి మంచి అలవాట్లు చక్కగా చేసుకొని శుభకార్యాలు కనుక ఖర్చు పెడుతూ ఉంటే ధనం 10 రెట్లు వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూన్ తర్వాత మళ్ళీ గురువు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అందుకని 6 మంత్స్లో వీళ్ళు ధనం చాలా చక్కగా పేరుఫుల్గా ఖర్చు పెడుతూ ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు. అలాగే నక్షత్రాల పరంగా గురుగారు, నక్షత్రం వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రాజ్యము సంపద అంటే అధికారం వస్తుంది, సంపదలు వస్తుంది అనేది ఒకటి ఫస్ట్ వీళ్ళకి గురువు ద్వారా వస్తుంది. శని ద్వారా వీళ్ళకి పరవాసము అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ఏమంటారు ట్రాన్స్ఫర్ అవ్వటము, దూర ప్రయాణాలు చేయటం, ఫారిన్లో ఉండటము, లేదంటే ఉన్న నేటివ్ ప్లేస్ని వదులుకొనిపోయి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రాహు వల్ల మానసికంగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము అంటే అందరి దగ్గర నుంచి ఏమని చెప్తారు, ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ వీళ్ళకి వస్తుందని మనం గమనించుకోవాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యం వస్తుంది, సంపదలు వస్తాయి. నెక్స్ట్ వీళ్ళకి పరవాసం, వీళ్ళు కూడా ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ ఉంటుంది, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆ రోగాధిక్యం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది రాహు వల్ల. అది కూడా పర్టికులర్గా మనం చూసుకుంటే మానసికంగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవించబడటం, తర్వాత ఒక హుందాతనంగా ఉండటం, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ పొజిషన్లో ఉన్నా ఒక మంచి పొజిషన్లో ఉంటూ ఉంటారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఎండ్లో ఇయర్ ఎండ్లో భయం గొలిపే సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్యము, పరావాసము, ధన నష్టము, మరణము, భయము కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరణం అంటే వేరే సినిమాలో డైలాగ్ లాగా అనుకోవద్దండి, అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు. ఇక్కడ మీనింగ్ ఏంటంటేనండి, ఇది సంస్కృతంలో ఉంది కాబట్టి అప్పటిదాకా వీళ్ళు ఏదైనా కనుక ఒక ప్రాజెక్టు, ఒక ఉద్యోగం ఏదో చేస్తూ ఉంటే అది అంతటితో ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. అందుకని ఇప్పుడు కానీ వీళ్ళకి ముందుగానే చూసుకోవాలి. ఓకే, ఏది లాభప్రదంగా ఉంది, ఏది బాగుంది, ఏది బాగలేదు, అంటే మంచి ఫ్రెండా, చెడ్డ ఫ్రెండా, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకొని ముందుగానే రిస్కీగా ఉన్నాయి వదిలేసుకోవటం ఎప్పుడూ బెస్ట్. అంటే తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, చాలామందికి వదిలిపెట్టుకోవడం చేత కాదు, బాధపడుతూ ఉంటారు. అందుకని వివేక వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏంటంటే చక్కగా మనకి నచ్చనివి, మనకి పడనివి, మనకి ఏమంటారు నష్టాన్ని ఇచ్చే వాటిని కూడా వదిలిపెట్టడం నేర్చుకోవాలి. అందుకని ఎప్పుడైతే మరణం అని రాసుందో మనకి యూజ్లెస్, మనకి ఉపయోగం లేని మన లైఫ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనేది గమనించుకోవటమే మరణం. వీళ్ళకి అలా ఉంది కాబట్టి ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎండ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఉపయోగం లేని పనులు ఏమైనా ఉంటే వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. దాని గురించి భయపడొద్దు, కానీ వీళ్ళు భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళకి భయపడని అవసరం ఏం లేదు. ఎనీథింగ్ మీ దగ్గరకు వస్తూ ఉందంటే అది దేవతలు మీకు పంపించారు, కొంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ మీ నుంచి ఎనీథింగ్ పోతూ ఉందంటే అది కూడా మీకు మంచి అని గమనించుకోవాలి. ఎందుకంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. సృష్టి లయ స్థితి అంటారు కదండి, మనకి త్రిమూర్తుల యొక్క ఉద్దేశం అదే. ఉదయాన్నే లేచిన కాంచి కొంతకాలం ఉంటాం, మళ్ళీ నైట్ నిద్రపోతాం, ఎక్కడ పోతాం మనకి ఐడియా లేదు. సో వెన్ ఇట్ కమ్స్ హానర్, వెన్ ఇట్ గోస్ ఆల్సో హానర్. సో ఇది ఈ రాశి వాళ్ళకి మనం 2026 సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకునే విధానం అండి. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న దాని గురించి. గురుగారు, మీరు కొన్ని సమస్యల గురించి అయితే చెప్పారు కదా, వాటికి ఏమైనా పరిహారం ఉందా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే శని వల్ల జాబ్లో కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అది ఇబ్బంది అని నేను అన్నాను, ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా మనం స్ట్రిక్ట్ కండిషన్ వర్క్ చేయడం కూడా నేర్చుకోవాలి. అది గమనించుకొని కొంచెం పేషెన్సీగా ఉండి ప్లానింగ్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. శనికి సంబంధించిన పరిహారాలు, వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. తర్వాత వీళ్ళు శనికి పాశుపత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. శని పిప్పలాద స్తోత్రం ఉదయ సాయంత్రం చదువుకోవడంతో పాటు వీళ్ళకి శనికి సంబంధించిన తైలాభిషేకం మనకి గుళ్ళల్లో చేసుకోవచ్చు. వీళ్ళంతా వీళ్ళే. వీటితో పాటు వీళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు కాబట్టి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే
వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా అక్కడ గురువుకి హోమం కూడా చేస్తారు ఓహ్! సామూహికంగా. ఆ హోమంలో పార్టిసిపేట్ చేస్తే చాలా గురువు యొక్క కృప ఉంటుంది. వీళ్ళు మెడిటేషన్ చేయటం, యోగాలు చేయటం, ఆశ్రమాలు వెంబడి తిరుగుతూ ఉండటం, టీచర్‌లని బాగా రెస్పెక్ట్, గౌరవం ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రాహు, కేతువులకి, దుర్గాదేవికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి వీళ్ళు. తర్వాత వీళ్ళకి రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల విశేషమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓకే. నేను ఎక్కువ సార్లు విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవటం, దుర్గాదేవికి దుర్గా కవచం అని ఉంటుంది. హ్మ్. ఇది చదువుకుంటూ ఉండటం. తర్వాత వీళ్ళకి రాహువుకి సంబంధించి సముద్ర స్నానం చేయటం. ఓహ్! ఇవన్నీ చేస్తూ ఉంటే రాహువుకి సంబంధించిన ఏమైనా దోషాలుంటే పోతూ ఉంటాయి. బట్ ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఎవరికైనా ఇంకా ఏదైనా గనుక ఇండివిడ్యువల్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే, బిజినెస్‌లో ధనం లేదు అనుకుంటే ధనానికి సంబంధించి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవాలి. హ్మ్. తర్వాత వీళ్ళకి ఇంకా ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎవరైనా గనక భా భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకుండా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. తర్వాత వీళ్ళు చండీ హోమం ఒక్కసారన్నా చేపించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు శ్రీశైలం వెళ్ళేసి అక్కడ సామూహికంగా చండీ హోమం చేస్తారు. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హ్మ్. స్పర్శలింగ దర్శనం. హ్మ్. అదైపోయిన వెంటనే చండీ హోమం చేపించుకుంటూ ఉంటే ఈ రాశి వాళ్ళకి రాహువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయటికి పోతూ ఉంటాయండి. బట్ ఓవరాల్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకు గనక అప్రోచ్ అయితే వాళ్ళ జాతకం చూసుకొని వాళ్ళ హ్మ్. దశ ఎలా ఉంది, భుక్తి ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందో హ్మ్. ఆ దశానాదులుగా అక్కడ నుంచి సంపూర్ణ గ్రహశాంతులు చేసుకుంటూ హ్మ్. వీళ్ళకి కావాల్సినవి కూడా చేసుకుంటూ ఉంటే హ్మ్. ఎలాంటి సమస్య కనుక 3-6 మంత్స్‌లో మొత్తం సెటిల్ అయిపోతుందండి వీళ్ళకి. డెఫినెట్‌లీ గురుగారు. అంటే మనకి రాశి ఫలాల్లో ఎలా ఉండబోతుందని తెలిసి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యోగ్యత ఉంది అనుకోండి. అప్పటికి సమస్యలు ఇంకా ఉన్నాయి అని అనుకుంటే మనం చూపించుకుంటే పర్సనల్‌గా ఎలా ఉంది జాతకం అని దానికి తగ్గట్లుగా పరిహారాలు చేసుకుంటే మీరు చెప్పినవన్నీ కూడా ఇంకా బెటర్‌గా వాళ్ళకి జరుగుతాయి అంటారు. అంతేనా? కరెక్ట్ అండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా సో ఈ గురుగారు. రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు, హ్మ్. భోగభాగ్యాలు 2026 సంవత్సరంలో మనం కలగాలని కోరుకుందామండి. హ్మ్. నమస్తే. ధన్యవాదాలు గురుగారు.